దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ యేసు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. డైలీ డైరెక్షన్ ప్రోగ్రామ్కి మీ అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటే, వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యమే మనకు మార్గాన్ని చూపిస్తుంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, జీవం కలిగిన దేవుడు ఏ రీతిగా, యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా జీవం కలిగి ఉన్నాడో నిరీక్షణ కూడా జీవము కలిగినదే. సో ఆ జీవము కలిగిన నిరీక్షణ కలిగి ఎలా మనము ఉండాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 28వ అధ్యాయము 24, 25 వచనంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ 25వ వచనం నుంచి చదువుతాం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. సో ఇక్కడ నిరీక్షణ అనేది మనం చూడని దాని కొరకు ఓపికతో కనిపెట్టినప్పుడే మనము నిరీక్షణ కలిగి ఉండగలుగుతాం. సో నిరీక్షణ, జీవం కలిగిన నిరీక్షణ అంటే మనము దేని కొరకైతే ప్రార్థన చేస్తుంటున్నామో, అంశం కొరకైతే ప్రార్థన చేస్తుంటున్నామో దాని యొక్క విడుదలను మనం చూడగలిగినప్పుడే మనం ఓపికతో నిరీక్షణ కలిగి ఉండగలుగుతాం. అంటే అదృశ్యమైన వాటిని చూసేదే నిరీక్షణ. మనము అనారోగ్యంగా ఉన్నప్పుడు మన స్వస్థత కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మన సమస్యలలో ఉన్నప్పుడు విడుదల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మనము బంధకాల్లో ఉన్నప్పుడు విడుదల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మనము ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు విజయం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అంటే మనము అదృశ్యమైన విజయాన్ని చూడడమే జీవము కలిగిన నిరీక్షణ. అదృశ్యమైన స్వస్థతని చూడడమే జీవము కలిగిన నిరీక్షణ. అంటే మన హృదయంలో ఆత్మీయ నేత్రముల ద్వారా చూసిన దాన్ని ఓపిక కలిగి ఉండడమే జీవము కలిగిన నిరీక్షణ. ఇంకా లోతుగా మనం గమనించినట్లయితే, మనము నిరీక్షణ అదృశ్యమైన వాటిని దేన్నైతే చూస్తుంటున్నామో అప్పుడు ఎలాంటి నిరీక్షణ మనం కలిగి ఉంటున్నామో అది దేవుని యొక్క శక్తిని తెలియచేస్తుంటుంది. అంటే నువ్వు ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక ప్రార్థనకు జవాబును నువ్వు చూడగలిగినప్పుడు, నువ్వు చూసే విధానాన్ని బట్టి దేవుని యొక్క శక్తి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నప్పుడు ఓపిక కలిగి ఉండలేకపోతే నీ నిరీక్షణ అనేది జీవం కలిగినది కాదు. అంటే అదృశ్యమైన వాటిని చూస్తూ ఓపిక కలిగి జీవించడమే జీవము కలిగిన నిరీక్షణ. అయితే ఇంకా మన విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైన వాటిని రుజువై ఉన్నవని అనుటకు నిరూపింపబడినదే విశ్వాసం. అంటే నువ్వు ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నావో, ఏ నిరీక్షణ కలిగి అదృశ్యమైన వాటిని నువ్వు చూస్తున్నావో వాటిని ప్రొడ్యూస్ చేసేదే విశ్వాసం. నువ్వు చూసిన వాటిని మనకు భౌతికంగా పాస్ చేసేదే విశ్వాసం అనేది. అంటే నీకు నిరీక్షణ లేకపోతే, ఆ నిరీక్షణలో ఓపిక లేకపోతే నీలో విశ్వాసం అనేది పనిచేయదు. నువ్వు విశ్వాసములో లేనట్లే అర్థం. అంటే నువ్వు విశ్వాసములో ఉన్నావు అంటే దానికంటే ముందుగా నీకు జీవం కలిగిన నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలంటే అదృశ్యమైన స్వస్థతని నువ్వు చూడగలగాలి, అదృశ్యమైన విజయాన్ని నువ్వు చూడగలగాలి, అదృశ్యమైన విడుదలని మనం చూడగలగాలి. ఏది చూస్తామో ఆ ఇమేజ్ని భౌతికంగా పాస్ చేసేది, అది ప్రొడ్యూస్ చేసేది, ఆ ఆశీర్వాదాన్ని, ఆ స్వస్థతని విడుదల చేసేది ఏంటంటే విశ్వాసము. కనుక విశ్వాసము, నీకు నిరీక్షణ లేకుండా విశ్వాసం అనేది పనిచేయదు. నిరీక్షణలో ఓపిక లేకపోతే విశ్వాసం అనేది పనిచేయదు. కనుక మనం చూపించే విశ్వాసం పని చేయాలంటే దానికంటే ముందుగా మనం జీవము కలిగిన నిరీక్షణ కలిగి ఉండాలి. దాని తర్వాత ఓపిక కలిగి ఉండాలి. అప్పుడు మనం నిరీక్షణ కలిగి ఏ విజయాన్ని, ఏ స్వస్థతనైతే మనం చూస్తామో అది విశ్వాసము ద్వారా మనం పొందుకోగలుగుతామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అందుకనే ఇంకా విశ్వాసం గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో కూడా అక్కడ స్పష్టంగా వ్రాస్తూ ఉంటున్నాడు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మనం నిరీక్షణ కలిగి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ విషయాలనే, అంటే మనం విజయాలనే చూస్తే మనం విజయాలనే విశ్వాసం ద్వారా ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఒకవేళ నెగిటివ్ థింకింగ్స్ని మనము చూడగలిగితే, ఒకవేళ వ్యతిరేకమైన అపజయాన్ని మనం చూస్తే అపజయమే మనం పొందుకుంటూ ఉంటాం. గమనించండి, ఒకవేళ నువ్వు అద్భుతాన్ని చూస్తే అద్భుతాన్నే నువ్వు విశ్వాసము ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు స్వస్థతని చూడగలిగినప్పుడు స్వస్థతను విశ్వాసము ద్వారా మనం పొందుకోగలుగుతాం. అంటే నిరీక్షణ అనేది, హోప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనము ఎలాంటి నిరీక్షణ కలిగి ఉంటున్నాం? మనకున్న కుటుంబ సమస్యలలో, మనకున్న కుటుంబంలో అనుభవిస్తుంటున్న శోధనలలో మనకు కావలసినది, ప్రాముఖ్యమైనది ఏంటిదంటే నిరీక్షణ. నిరీక్షణ లేకపోతే విశ్వాసం పనిచేయదు. నిరీక్షణ లేకపోతే ఓపిక కలిగి నువ్వు ఉండలేవు. నిరీక్షణ లేకపోతే నువ్వు విశ్వాసము నీలో పనిచేయదు. ఆ విశ్వాసము ద్వారా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేం. కనుక ఇప్పుడు ఒకదానికొకటి లింక్ ఉంటుంది మనకు. సో మనకు జీవం కలిగిన నిరీక్షణ మనకు కావాలి. జీవము కలిగిన నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు ఓపిక కలిగి ఉంటాము. ఓపిక కలిగి మనం జీవించినప్పుడు విశ్వాసము ద్వారా దాని యొక్క నిరీక్షణ యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును కాక. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే, ఈ వాక్యము ద్వారా మీరు ఆశీర్వదింపబడితే, ఈ వాక్యాన్ని ఇతరులకు, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. అదే రీతిగా మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే కామెంట్ రూపంలో మీ ప్రార్థన అవసరత తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క జీవం కలిగిన నిరీక్షణ కలిగి మనం జీవించాలి అంటే, ఈ నిరీక్షణ మనకు ఏ రీతిగా వస్తుంది అంటే, లేఖనముల ద్వారా ఈ నిరీక్షణను మనం పొందుకోగలుగుతాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లుగా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటే, దేవుని యొక్క లేఖనముల ద్వారా మనం నిరీక్షణ కలిగి ఉండాలి తప్ప పరిస్థితులను బట్టి కాదు మనకు నిరీక్షణ వచ్చేది. పరిస్థితులను బట్టి కాదు మన ఓపిక వచ్చేది. దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు నిరీక్షణ కలిగి మనం జీవించగలగాలి. అప్పుడే మన హృదయంలో మనం చూసే ఆ ఇమేజ్, ఆ పిక్చర్ అనేది, ఆ దృశ్యం అనేది పాజిటివ్గా ఉంటుంది. దేవుని యొక్క వాక్యానికి, వాగ్దానానికి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు మనము ఏదైతే అదృశ్యమైన వాటిని చూస్తామో, అప్పుడు ఆ జీవము కలిగిన నిరీక్షణ ద్వారా, మనకు విశ్వాసము ద్వారా మనము దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. నిరీక్షణ ద్వారా ఏమైతే చూస్తామో, ఏ విజయాన్ని, ఏ స్వస్థతనైతే చూస్తామో, విశ్వాసము ద్వారా మనం పొందుకోగలుగుతాం.